దేవుని స్తోత్రం. మరి ఈరోజు మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని 4వ వచనాన్ని చదువుకుందాం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎవరు బిడ్డారు? ఇక్కడ పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఈ కొలస్సీ సంఘంలో పౌలు భక్తుడు ఈ సంఘాన్ని స్థాపించలేదు, కానీ మరి ఎపఫ్రా ఈ యొక్క ఆ సంఘానికి కాపులుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు బిడ్డారా, ఆ సంఘం గురించి ఎపఫ్రా పౌలుకి చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. సంఘ పరిస్థితుల గురించి, అక్కడ జరుగుతున్నటువంటి దుర్బోధల గురించి, వీటన్నిటి గురించి పౌలు భక్తుడు ఎపఫ్రా ద్వారా తెలుసుకున్న తర్వాత ఎన్నో మార్లు మరి పౌలు ఈ పట్టణాన్ని దర్శించాలని, వారిని ఆత్మీయంగా బలపరచాలని, క్రీస్తు బండ పైన వారిని నిలబెట్టి ఆ దుర్బోధనలు ఎలాగా ఎదుర్కోవాలని చెప్పాలని ఆశపడ్డాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆటంకపరచడం ద్వారా ఈ కొలస్సీ పట్టణానికి వెళ్ళలేదు. కానీ ఆ పత్రిక ద్వారా అనేక విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తెలియజేసే సమయంలో ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి 3 లక్షణాలని వివరిస్తూ, మీ యొక్క ఈ 3 లక్షణాలు ఈ సంఘంలో మీరు కలిగి ఉండటం ద్వారా నేను యేసు క్రీస్తు అంటే మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, లేదా మిమ్మల్ని బట్టి ఈ 3 లక్షణాలు బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నానని వారికి రాస్తూ ఉన్నాడు. మొట్టమొదటి ఏంటంటే ఆ సంఘంలో ఉన్నటువంటి 3 లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటిగా పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. అంటే ఈ సంఘంలో మొట్టమొదటి లక్షణం నిరీక్షణ కలిగి ఉన్నారు. మరి భక్తి చేస్తున్నటువంటి ప్రతి వారు కూడా కలిగి ఉండవలసిన మొట్టమొదటి ఏంటంటే నిరీక్షణ. ఎందుకంటే మన పితరుడైనటువంటి అబ్రహాము కూడా మరి దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి, అయ్యా నేను చూపించే పట్టణానికి, అంటే నీవు ఉన్నటువంటి పట్టణాన్ని, నీకున్న వ్యాపారాన్ని, బంధువుల్ని కూడా విడిచిపెట్టి నేను చూపించే పట్టణానికి వస్తే కనుక నీకు వాగ్దాన పుత్రుని ఒక గర్భఫలం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎన్నో సంవత్సరాలు, ఇంచుమించుగా 25 సంవత్సరాలు నిరీక్షణ కలిగి అబ్రహాము సాగిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ నిరీక్షణ అతన్ని సిగ్గుపరచలేదు. కాబట్టి భక్తి చేస్తున్నటువంటి మన జీవితంలో కూడా నిరీక్షణ అనేది చాలా అవసరం. నిరీక్షణ లేకపోతే కనుక ఈ భక్తిలో మనం సాగిపోకపోవడం వ్యర్థం. కాబట్టి నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, పౌలు అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె అంటాడు. అంటే అన్ని జనులకి నిరీక్షణ లేదు, కానీ క్రైస్తవులకి గొప్ప నిరీక్షణకి ఆధారము యేసు ప్రభువే. కాబట్టి ఆ నిరీక్షణతో మనం ముందుకు సాగిపోవాలి. అంతేకాకుండా దావీదు భక్తుడు కూడా చక్కటి నిరీక్షణ కలిగి ఉన్నాడు. 42వ కీర్తనలో 42వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తే కనుక అక్కడ ఒక చక్కటి మాట దావీదు భక్తుడు అంటూ ఉంటాడు. చదివి వినిపిస్తాను. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు నేను చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. చూడండి, దావీదు యొక్క నిరీక్షణ ఏంటంటే, ప్రాణం కొన్నిసార్లు తొందర పెడుతూ ఉంది. తన ప్రాణాన్ని సంహరించుకుంటూ ఉన్నాడు. నా ప్రాణాన్ని ఎందుకు తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఎందుకంటే
ఎల్లకాలం కూడా సమస్యలు అనేవి, బాధలు అనేవి, లేకపోతే రోగాలు అనేవి ఎల్లకాలం కూడా దేవుడు ఉంచడు, వాటిని తొలగిస్తాడు. నా రక్షణకర్త, నా విమోచకుడు ఆయనే. కాబట్టి నేను ఆయన విశ్వాసం ఉంచుతున్నాను కనుక, నిరీక్షణ కలిగి ఉన్నాను కాబట్టి మరి ఆయన ఎప్పుడు కూడా నన్ను సిగ్గుపరచడని దావీదు భక్తుడు తన ప్రాణాన్ని సముదాయించుకుంటూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం కూడా కొన్నిసార్లు అధైర్యపడుతూ ఉంటాం. మనకు వచ్చినటువంటి శ్రమలు బట్టు, కష్టాలు బట్టు, ఇబ్బందులు బట్టు, ఇరుకులు బట్టు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు బట్టు, ఏదో ఒక సమస్యను బట్టి మనం ఏం చేస్తామంటే కృంగిపోతూ ఉంటాం. అటువంటి సమయంలో దావీదు మాటని చూడండి, నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? దేవుడి పైన నిరీక్షణ ఉంచు. ఆయన మీద నా విమోచకుడైన, నా రక్షణకర్త ఆయన కాబట్టి ఖచ్చితంగా ఆయన నన్ను విడిపిస్తాడనేటువంటి నిరీక్షణతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుడు బిడ్డలారా, మనం కూడా నిరీక్షణతో ముందుకు సాగిపోవాలి. యోగు భక్తుడు కూడా చక్కటి నిరీక్షణ కలిగి ఉన్నాడు. నా యొక్క విమోచకుడు సజీవుడు. ఈ శరీరము మరి చివుకుపోయినా కానీ నేను ఒక రోజున తిరిగి లేస్తాను, ఆ మీదట నేను కల్లారా చూస్తాను, నా విమోచకుడిని నేను కల్లారా చూస్తాను అనేటువంటి నిరీక్షణ ఆ యోగ భక్తుడు కలిగి ఉంటా ఉన్నాడు. కనుక మరి నిరీక్షణ లేనటువంటి భక్తిని మనం చేయకోకుండా ఈ కొలసీ సంఘంలో ఏ విధంగా నిరీక్షణ కలిగి వారు సాగిపోతూ ఉన్నారో మనం కూడా నిరీక్షణతో భక్తి చేస్తే కనుక ఆ నిరీక్షణ మనం ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. కాబట్టి మరొకటి దానిలో ఉన్నటువంటి మరో లక్షణం ఏంటంటే, క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్నటువంటి విశ్వాసమును గురించి, అంటే వారికి క్రీస్తు పట్ల వారికి అపారమైనటువంటి విశ్వాసం కూడా కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అని దేవుని బిడ్డలారా, మరి ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా ఒక చక్కటి మాట చెప్పారు, తండ్రి మీద విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఒకవేళ చనిపోయినా కానీ వాడిని మళ్ళా తిరిగి లేపుతాను అంటున్నాడు. కాబట్టి ఆ యేసు ప్రభునందు మన విశ్వాసం ఉంచితే కనుక ఆ విశ్వాసం అనేది మనం ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. కాబట్టి ఈ కొలసీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ప్రభు మీదే, కేవలం యేసు క్రీస్తు మీద విశ్వాసం ఉంచారు. ఎందుకంటే విశ్వాసం అనేది దేవునికి ఇష్టలుగా ఉండేటట్టుగా చేస్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండ అసాధ్యం అని చెప్తూ ఉంది కనుక మన విశ్వాసంలో ముందుకు సాగిపోయేవారుగా మనం ఉండాలి. ఆ విశ్వాసం అనేది చాలా శక్తివంతమైనది. ఈ శరీరం మృతమైపోవచ్చు, కానీ విశ్వాసం అనేది, ఒక భక్తుడు అన్నాడు, మనిషికి వృద్ధాప్యం రావచ్చేమో కానీ మరణం రావచ్చేమో కానీ విశ్వాసానికి మాత్రం వృద్ధాప్యం కానీ మరణం కానీ రాదంటున్నాడు. కాబట్టి మన విశ్వాసం అనేది పొద్దున్న మన పరలోక రాజ్యానికి చేర్చేది, మన ఆత్మీయంగా మరి ముందుకు సాగేది కూడా విశ్వాసమే. అందుకని విశ్వాసంలో మనం ఎదిగేవారుగా, విశ్వాసం ఎలాగో ఎదుగుతూ ఉంటుంది అంటే, విశ్వాసంలో మనం ఎలా పెరుగుతూ ఉంటామని అంటే, రోమపత్రికలో చక్కని మాట ఉంది, దేవుని వాక్యం వినటం వలన విశ్వాసం పెరుగుతూ ఉంది. అంటే ఆత్మ సంబంధమైనటువంటి పాటలు, ఆత్మ సంబంధమైనటువంటి పద్యములతోనూ, మరి అంతేకాకుండా ప్రార్థనతో, వాక్య ధ్యానంతో కనుక మనం జీవిస్తూ ఉంటుంటే మన విశ్వాస పరిమాణం అనేది పెరుగుతూ ఉంది. అది ప్రభువును గురించినటువంటి వార్తను బట్టి ఆ విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఆ విశ్వాసం మనల్ని ఎప్పుడు కూడా మరి సిగ్గుపరచదు. ఆ విశ్వాసం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు కూడా మనం పొందుకోగలుగుతాం. ఎందుకంటే ఎబ్రిల్ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే, ఆ 11వ అధ్యాయంలో ఎవరు పెట్టారా విశ్వాసం యొక్క జాబితా మనకు కనపడుతుంది. విశ్వాసంతో వారు ఏమేమి చేశారో, ఎలా రాజ్యాన్ని జయించారో, ఎలా సింహాలను ఊహించారో, ఎలా అగ్ని బలాన్ని చల్లార్చారు, చనిపోయిన వారిని ఎలా బ్రతికించుకున్నారో ఎవ్రీ గ్రంథకర్త అక్కడ కేటగా తెలియజేస్తాడు. కాబట్టి కొలసీ పట్టణంలో ఉన్న విశ్వాసులు
మరి ఇటువంటి విశ్వాసం క్రీస్తు ప్రభు మీద విశ్వాసం కలిగి ఉండటం మరి పౌలు భక్తుడికి ఎంతో ఆనందాన్ని కలగజేసినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. తర్వాత మూడవదిగా మనం చూస్తే కనుక వారంట పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మీరు విన్నప్పుడు ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయించున్నారు. అంటే పరిశుద్ధులంటే వీళ్ళకి అపారమైనటువంటి ప్రేమ కలిగి ఉంటారు. కొంతమంది డబ్బు కలిగిన వారిని ప్రేమిస్తూ ఉంటారు, కానీ వీడేం చేస్తున్నారా అంటే పరిశుద్ధులను ప్రేమిస్తూ ఉన్నారు. ఎంత అద్భుతమండి! పరిశుద్ధులంటే అపారమైనటువంటి ప్రేమ వారు కలిగి ఉంటూ ఉన్నారు. పరిశుద్ధులకి చక్కటి ఆతిథ్యం ఇవ్వడంలో కానీ, పరిశుద్ధుల్ని ప్రేమించే విషయంలో కానీ వారు నిలవరంగా ఉంటూ ఉన్నారు. ఎప్పుడు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చూస్తే అక్కడ కూడా ఒక చక్కని మాట అంటాడు. ఏంటంటే మీ సహోదరు ప్రేమ నిలవరంగా ఉండనియండి, పరిశుద్ధులకి ఆతిథ్యం ఇవ్వటంలో మరొకటి అంటున్నాడు. కాబట్టి కొలసీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా సహోదరుల ప్రేమ అంటే పరిశుద్ధులందరి మీద ప్రేమ కలిగి ఉండటం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. కనుక ఏమంటున్నారా, ఈరోజు చాలా మంది డబ్బులు ఉన్నవాడిని, ఘనతలు ఉన్నవాళ్ళు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారిని ఎక్కువగా ప్రేమిస్తారు. కానీ విశ్వాసులుగా ప్రభువును వెంబడించేటువంటి మీరు కానీ పరిశుద్ధులు ప్రేమిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు కొన్ని ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు లేకపోతే కొన్ని చోట్లకు వెళుతున్నప్పుడు దైవ సేవకులు లేకపోతే వీళ్ళు దేవుడి వాక్యాన్ని అందించేటటువంటి దేవుడి బిడ్డలని వాడు ఎంతో ప్రేమని కనుపరుస్తూ ఉంటారు. వారు భోజనం పెట్టే విషయంలో కానీ లేకపోతే వారు గౌరవించే విషయంలో చూస్తూ ఉంటుంటే నిజంగా పరిశుద్ధులంటే వీరికి ఎంత ప్రేమ అనేది మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి సంఘంలో కూడా ఎవరో ఒకరు ఇలాంటి వారిని మనం చూస్తూనే ఉంటాం. కొన్ని ప్రాంతాల్లో కొన్ని పరిస్థితులు చూసినప్పుడు వాళ్ళ ప్రేమని మరి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధులంటే అపారమైనటువంటి ప్రేమ. కాబట్టి వాళ్ళ కొరకు మరి చక్కటి ఆతిథ్యం సిద్ధపరుస్తారు. మరి అంతేకాకుండా వారి యొక్క అవసరతలో కూడా వారు పాలు పంచుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రేమిస్తున్నాడని చెప్తూ ఉంటారు, కానీ ప్రేమ కలిగి ఉన్నామని దేవుడు ప్రేమిస్తున్నాడని చెప్తారు, కానీ సహోదరుని పక్కన ఉన్నటువంటి సహోదరుని ప్రేమించలేరు. అందుకనే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట ఉంది. మనం చూస్తే కనుక 3వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట ఉంది. నేను చదువుతాను. 3వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూసి అతని ఎడల ఎంత మాత్రమును కనికరమును చూపని వారి యందు దేవుని ప్రేమ ఎలా నిలుచును? చూడండి, మరి పరిశుద్ధుని ప్రేమించలేని వాడు దేవుని ప్రేమిస్తున్నానంటే కనుక వాడు అబద్ధికుడే. ఎందుకంటే కనపడినటువంటి దేవుడు ప్రేమిస్తున్నానని పక్కన ఉన్నటువంటి సహోదరుడు లేములో ఉన్నప్పుడు, వాడి కష్టంలో ఉన్నప్పుడు వాడిని ప్రేమించలేనటువంటి వ్యక్తి మరి కనపడినటువంటి దేవుడు ప్రేమిస్తున్నాడంటే వాడు అబద్ధికుడేనని యోహాను భక్తుడు ఏటగా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ కొలసీ సంఘంలో ఉన్నటువంటి మీరందరూ కూడా మరి ఎంతగానో పరిశుద్ధులందరినీ దేవుడి పరిచయం చేసేవారిని లేకపోతే దేవుడి వాక్యాన్ని ప్రకటించేటువంటి పరిశుద్ధులందరినీ కూడా ప్రేమించేవారుగా, వారికి చక్కటి ఆతిథ్యం ఇచ్చేవారుగా, వారిని గౌరవించేవారుగా వారు ఉంటున్నారు. దీనిని బట్టి మరి పౌలు భక్తులు ఎంతో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే కాకుండా వారికి ఈ కృపావారం ఇచ్చినటువంటి వారి నిమిత్తము దేవుడి సంఘంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు బిడ్డలారా, కొలసీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల వలె మనం కూడా మరి నిరీక్షణ కోల్పోవద్దు. ఎందుకంటే కరోనా దినాల్లో దుర్దినాల్లో ఉన్నాం కాబట్టి నిరీక్షణతో మనం ముందుకు సాగిపోదాం. దేవుడికి మనకెప్పుడు కూడా ఎల్లవేళలా సహాయం చేస్తాడు. అంతేకాకుండా విశ్వాసంలో కూడా మనం రోజు రోజుకి అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఆ విశ్వాసం యొక్క పొద్దున
మనల్ని పరలోక రాజ్యం చేర్చేది కాబట్టి, తర్వాత చిట్ట చివరిగా ఆ పరిశుద్ధులందరి పట్ల ప్రేమ కలిగి ఉండటం. ప్రేమ అనేది రేపొద్దున నిలిచేది, ప్రేమ బలమైనది. అందుకనే పౌలు అంటాడు, చక్కగా మాట్లాడాడు, ప్రేమ కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడండి అంటున్నాడు. ఎందుకంటే ప్రేమ మరి పరలోక రాజ్యాన్ని చేర్చుతుంది కనుక ఆ ప్రేమ రేపొద్దున నిలిచేది కాబట్టి అటువంటి ప్రేమ కలిగి ముందుకు సాగిపోదాం. వలసీ సంఘాస్తులు ఉన్నటువంటి ఆ యొక్క 3 లక్షణాలు మనందరం కలిగి ప్రభు యొక్క దిగుళ్ళు పొందుకుందాం. అతి కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమేన్.